విపక్షాల నుంచి వచ్చే విమర్శలకు దీటైన సమాధానాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీయడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వడంపై ఆలోచిస్తోంది. ఇందుకోసం ఒకవైపు మీడియా ద్వారా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా మంత్రులు చొరవ తీసుకోవడంతో పాటు సోషల్ మీడియాను సైతం విస్తృతంగా వాడుకోవాలని భావిస్తోంది. అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్న ట్విట్టర్ అకౌంట్ల నుంచి ఎప్పటికప్పుడు ఆ విమర్శలకు కౌంటర్గా వివరాలను వెల్లడించడం ఒక మార్గమనే అభిప్రాయానికి వచ్చినట్లు సచివాలయ వర్గాల సమాచారం. దీనికి తోడు ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగాన్ని సైతం బలోపేతం చేసే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి. పరిపాలన విషయంలో విపక్షాల విమర్శలు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా జనంలోకి వెళ్లడం ద్వారా స్టేట్ ఇమేజ్కు ఇబ్బందికరంగా మారుతుందనే భావనతో ప్రభుత్వం కౌంటర్ స్ట్రాటజీ దిశగా కసరత్తు చేస్తోంది. అమృత్ స్కీమ్లో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన విమర్శలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనికి కౌంటర్గా వెంటనే మంత్రి పొంగులేటి ద్వారా ఘాటుగానే రిప్లై ఇప్పించిన ప్రభుత్వం అక్కడికి మాత్రమే పరిమితం కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా దీటైన జవాబు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. సంబంధిత డిపార్ట్మెంట్లకు ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్ను ఇందుకు వేదికగా ఉపయోగించుకోవాలన్నది ఒక ఆలోచన. పార్టీ తరపున వేర్వేరు అకౌంట్లతో సోషల్ మీడియాలో విపక్షాల విమర్శలకు పోస్టింగ్లు దర్శనమిస్తున్నా ప్రభుత్వ పరంగానే జవాబు ఇవ్వాలని, విపక్షాలు విమర్శల్లో నిజం లేదనే అభిప్రాయానికి వచ్చేలా వాస్తవాలను వెల్లడించాలని అనుకుంటుంది. పరిపాలనపై ఫోకస్ పెట్టి వివిధ శాఖల రివ్యూలో తలమునకలై ఉన్న సమయంలో విపక్షాల విమర్శలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. దీంతో అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్ను ఇప్పుడున్న పరిస్థితులతో పోలిస్తే మరింత యాక్టివ్ చేయాలని ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు, కాంట్రాక్టులు, టెండర్లు ఇలాంటి విషయాల్లో బీఆర్ఎస్ విమర్శలు చేయగానే అంతే స్పీడ్తో కౌంటర్ ఇవ్వడంపై సర్కార్ దృష్టి సారిస్తోంది. ఒకవైపు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి కొత్త యూనిట్లను స్థాపించడానికి ముందుకొస్తున్న సమయంలో బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇవ్వడం తప్పనిసరి అనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ఇమేజ్ విషయంలో రాజీ పడొద్దని ఇప్పటికే పలువురు అధికారులకు సీఎం సూచించినట్లు సచివాలయ వర్గాల సమాచారం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితుల్లో పాత ప్రభుత్వం చేసిన నిర్వాకాన్ని చక్కదిద్దుతూ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ విమర్శలు, దాని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశం, ప్రభుత్వాన్ని చికాకు పెట్టాలన్న కుట్ర తదితరాలను పరిగణలోకి తీసుకుని కౌంటర్ స్ట్రాటజీకి పదును పెడుతోంది. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత పరిపాలనలో అధికార విపక్షాలు బాధ్యతతో ఉండాలని, అభివృద్ధికి పరస్పరం సహకారం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ పలుమార్లు వ్యాఖ్యానించారు. ఒకవైపు ఫ్యూచర్ సిటీ ఏర్పాటు, అందులో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల స్థాపనకు విదేశీ కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు జరుగుతున్న సమయంలో నగరానికి, రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చేలా బీఆర్ఎస్ వ్యవహరించడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆ పార్టీ బాధ్యతారాహిత్యంలో వ్యవహరిస్తున్న సమయంలో ప్రభుత్వ విభాగాలు, అధికారులు మరింత బాధ్యతతో ఉండాలని, ఆ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చి ప్రజలకు వాస్తవాలు వెల్లడించి ఆ పార్టీ ట్రాప్లో పడకుండా చూడటం తక్షణ అవసరమని సీఎం భావిస్తున్నట్లుగా తెలిసింది. అన్ని విమర్శలకు రాజకీయంగానో మరో రూపంలోనో మంత్రులే చొరవ తీసుకోవడానికి బదులుగా సంబంధిత శాఖ అధికారులు సైతం ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా రియాక్ట్ కావాలని సీఎం చెప్పినట్లుగా తెలిసింది.
స్టేట్ డిజిటల్ మీడియా విభాగాన్ని మరింత యాక్టివ్ చేసి అన్ని శాఖల అకౌంట్ల ద్వారాను అప్డేట్లతో కూడిన పోస్టింగ్ల ద్వారా ప్రజలకు వివరాలను వెల్లడించాలన్నది ఈ ఆలోచన వెనుక ఉద్దేశం. స్టేట్ ఇమేజ్ను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలని అనుకుంటున్న విపక్షాలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారిపై చట్టపరంగా తీసుకునే చర్యల గురించి ప్రభుత్వం ఆలోచిస్తోంది. తగిన ఆధారాలు లేకుండా ఇష్టారీతిలో విపక్ష నాయకులు స్టేట్మెంట్లు ఇస్తే ఉపేక్షించరాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రానున్న రోజుల్లో ప్రభుత్వ యాక్టివిటీస్ను, రియాక్షన్ను సోషల్ మీడియా ద్వారా కూడా వీలైనంత త్వరగా ప్రజల్లోకి వెళ్లేలా ఆలోచనలకు పదును పెడుతోంది. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సైతం పార్టీ పరంగా సోషల్ మీడియా ప్రచారాన్ని ఉధృతం చేసే ప్లానింగ్ ఎలాగూ ఉంది. ఇప్పటికే ఆ దిశగా ప్రత్యేక టీం కసరత్తు మొదలుపెట్టింది.